అతిథి చెప్పిన షాకింగ్ న్యూస్కి అవంతిక, భానుమతి, కార్తిక్ షాక్ అయిపోతారు. ఎందుకంటే గౌతమ్ని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం మాట విని ఇక వచ్చిన చేతికి డబ్బు చేజారిపోతున్నట్టుగా అవంతిక, కార్తిక్ థింక్ చేస్తూ ఉంటారు. ఈలోపు వెంటనే పెళ్లి పనులు మొదలవుతూ ఉంటాయి. ఇక మళ్ళీ ఏంటి పెళ్లి హడావిడి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు మా అత్తయ్య మా మామయ్య వీళ్ళిద్దరి పెళ్ళి చూడలేదని ఇప్పుడు ఈ 1 ఇయర్ని కూడా పెళ్లి రోజుగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయించి పంతులు గారిని పిలిపించి మళ్ళీ కల్లారా తన కొడుకు కోడలు పెళ్ళి జరిపించి కల్లారా చూడాలని ఈ తతంగాన్ని మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద ఆర్భాటం అని కార్తీక్ అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఒళ్ళంతా మంటగా ఉంది. అంతేకాకుండా ఇందాక అహల్య ఇంద్ర గురించి మాట్లాడుతూ కాస్త వినిపించింది. అసలు ఇంద్ర గురించి ఏం మాట్లాడుకున్నారు అది ముందుగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఆర్మీ పోలీసులు వస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం పంతులు గారు మంత్రులు చదువుతూ ఇక పీటలు వేసిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రాండి ముహూర్తానికి టైం అవుతుందని అర్జున్ ప్రసాద్కి చెప్తారు. అప్పుడు అర్జున్ ప్రసాద్ వెంటనే ఇక ఇద్దరు రెడీ అవుతారు కదా. అప్పుడు పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా గౌతము, అహల్య పీటల మీద వచ్చి కూర్చుంటారు. పీటల మీద వచ్చి కూర్చున్న తర్వాత బాబు శ్రావ్య దగ్గర ఉంటాడు. శ్రావ్య దగ్గర ఉన్న బాబును అహల్య తీసుకుంటుంది. ఈలోపు తీసుకున్న తర్వాత పంతులు గారు చక్కగా మంత్రాలు చదువుతూ ఉంటారు. మంత్రాలు చదువుతుండగా మాంగళ్య ధారణ కానియండి అని చెప్పేసరికి వెంటనే గౌతమ్ అహల్య మెడలో 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు వేసిన తర్వాత ఈలోపు అహల్య ఇక ఎన్నేళ్ల నుంచెలో తన జన్మ ధన్యమైనట్టుగా ఆ తాలిబొట్టు అరిచేతిలో పట్టుకొని ఇక కళ్ళకు అద్దుకుంటూ ఉంటుంది. ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి తన మనసులో ఇక తీరని కోరిక నెరవేరుతుందో లేదో అన్నట్టు భయపడుతూ ఈరోజు ఆ దేవుడు నాకు దారి చూపించాడు నా కొడుక్కి నాకు అని, ఇంత పెద్ద కుటుంబంలో పెద్దింటి కోడలు నేను అని చెప్పేసి చాలా మురిసిపోతూ ఉంటుంది. మామ్ ఇది చూస్తుంటే చాలా ఇరిటేట్గా ఉంది మామ్. ఒక్క నిమిషం, ఒక్క 1 అవర్ టైం మాత్రమే ఓపిక పట్టు, ఆ తర్వాత నేను మాట్లాడేది మాట్లాడతాను ప్లీజ్ అనేసరికి ఇక వెంటనే ఇరిటేట్ పడుతూ ఉంటుంది. ఈలోపు పెళ్ళి అయిపోతుంది. 3 ముళ్ళ బంధంతో 7 అడుగులతో ఇక గౌతమ్ అహల్య అందరి సమక్షంలో తాళి కట్టి తన భార్యను చేసుకుంటాడు. ఈలోపు అరుంధతి నక్షత్రం చూపించాలి కదా అని వెంటనే ఇక అనేసరికి అక్కడ పంతులు గారు చెప్పినట్టే వీళ్ళిద్దరూ కుటుంబంతో సహా బయటకు వస్తారు. ఆ టైంలో ఆర్మీ పోలీసులు కూడా ఎంటర్ అవుతారు. అరుంధతి నక్షత్రం ఇక తన భర్త అంటే గౌతమ్, తన భార్య అంటే అహల్యకు అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటారు. ఇలా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తుండగా అర్జున్ ప్రసాద్ సార్ అని చెప్పేసి ఆర్మీ పోలీసులు ఎంటర్ అవుతారు. ఇక వెంటనే ఒకరికొకరు సెల్యూట్ కొట్టుకుంటారు. వాళ్ళని చూసి ఇక ఆశ్చర్యపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. ఏంటి ఇలా వచ్చారు అంటుండగా ఇక ఇంద్రకి సంబంధించినవి అన్నీ మీకు చెప్పడానికి వచ్చాం. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంద్రకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఏదైనా సరే మాకు వద్దు, వాడి జ్ఞాపకాలు మాతో ఉన్నాయి చాలు అని చెప్పేసి అన్నాను కదా అని అంటుండగా చెప్పాల్సింది మీకు కాదు సార్, ఇక ఇంద్ర గారు ప్రేమించిన అమ్మాయికి ఈ వస్తువులు చెప్పాలి అని చెప్పేసరికి అర్జున్ ప్రసాద్, సుభద్ర, భానుమతి అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ అహల్య మాత్రం గుండెలు పగిలిపోతుంది. ఎందుకంటే ఇంద్ర ప్రేమించిన అమ్మాయి అహల్య కనుక తనకి వస్తువులు చెప్పాలి అని చెప్పేసి ఆర్మీ పోలీసులు ఇంద్రకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొస్తారు. ఇక ఈలోపు ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇంద్ర ప్రేమించిన అమ్మాయ? అవును సార్, తను ప్రేమించిందే కాదు కదా సార్, ఇంకోటి కూడా ఉంది. తన వల్ల కూడా తను ప్రెగ్నెన్స్తో ఉంది. ఇక తనకి వస్తువులు చెప్తే ఇంద్ర రూపంలో తన కొడుకు మళ్ళీ భూమి మీదకి వస్తాడు కదా, ఆ జ్ఞాపకాలతో ఈ వస్తువులు తనకు చెప్పడానికి అందుకే వచ్చాం సార్ అని వెంటనే ఆర్మీ పోలీసులు అర్జున్ ప్రసాద్ చేతిలో పెడతారు.
ఇక తన గురించి ఎలాగైనా తెలుసుకొని ఈ వస్తువులు తనకి చేరాలే చేయండి సార్ అని అక్క నుంచి ఆర్మీ పోలీసులు వెళ్ళిపోతారు. ఆ వస్తువులను తీసుకొని లోపలికి వెళ్తే ఇక్కడ అహల్య గుండెలు పగిలిపోతూ కంగారు పడుతూ ఒళ్ళంతా చెమటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే ఒక గండాల నుంచి బయటపడి ఒడ్డున ఎక్కే సమయానికి ఒడ్డు నుంచి మళ్ళీ వాగులోకి పడితే ఆ వాగు నుంచి ఏకంగా ఇక చెరువులో కొట్టుకుంటూ మిట్టాడుతానేమో అన్న భయం, ఆందోళన, టెన్షన్ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈలోపు మాత్రం ఏంటి ఇంద్ర అమ్మాయిని ప్రేమించాడా? ఆ విషయం వాడు ఎప్పుడూ చెప్పలేదు కదా. ఎరా గౌతమ్, నీకేమన్నా చెప్పాడా వాడు ఎప్పుడైనా? ఎందుకంటే నీతో క్లోజ్గా ఉంటాడు కదా అనేసరికి ఇక గౌతమ్కి నాలుక తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాదు. అబే నాకు తెలియదు నాన్న, ఇక వాడు ఎవరిని ప్రేమించాడో నాకెలా తెలుస్తుంది అన్నట్టు తడబడుతూ ఉంటారు. అదేంటి గౌతమ్ అలా మాట్లాడుతున్నావు? ఇంద్ర ఏ విషయమైనా నీతో బాగా షేర్ చేసుకుంటాడు కదా, ఈ ప్రేమ విషయం నీతో ఎందుకు చెప్పలేదు అని అతిథి నిలదీస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాడని పర్సనల్ విషయాలు చెప్పాలని రూల్ ఏం లేదు కదా అతిథి అని చెప్పేసి గౌతమ్ అంటాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయి గురించి తెలుసుకొని ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది. ఏంటిరా కనీసం మతుండే మాట్లాడుతున్నావా? పొయ్యి అది ఎవరితో తెలియదు, వాడే పెద్ద ఇంటికి దిష్టి బొమ్మ అనుకుంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నడింట్లో పెట్టుకొని ఇప్పుడు ఆ బాధ్యతను కూడా నువ్వే తీసుకుంటావా అని భానుమతి అర్జున్ ప్రసాద్ని అంటుండగా, ఏం మాట్లాడుతున్నామ్మా, వాడు నా కొడుకు, వాడిని కడుపుతోని కనకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమించాను. వాడి పట్ల నాకు ఎంతలా గౌరవం ఉందో ఎంతలా ప్రేమ ఉందో నీకు తెలియదు అనుకుంటున్నావా? అయినా వాడు నా కొడుకైన తర్వాత ఇప్పుడు ఆ స్థానంలో ఒక వారసుడు కూడా వస్తున్నాడు. ఆ వారసుడు అంటే నా ఇంటి వారసుడే కదా. ఎలాగైనా సరే ఇంద్ర ప్రేమించిన అమ్మాయి ఈ ముల్లోకాలో ఎక్కడున్నా సరే తనని తిరిగి ఇంట్లోకి తీసుకొస్తాను, నా కోడలుగా నా ఇంట్లోనే పెట్టుకుంటాను అనేసరికి భయంతో వణికిపోతూ, ఎందుకు నాన్న, ఇంద్ర ప్రేమించిన అమ్మాయి గురించి ఇక తను ఎక్కడుందో ఏం చేస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? ఇక ఈ జీవితానికి ఇదేనా, మళ్ళీ భయంతో బతకాలా అన్నట్టుగా అహల్య కంగారు పడుతూ ఉంటుంది. అవును అంకుల్, మీరు చెప్పింది కరెక్టే. ఇంద్ర ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకొని ఈ ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది. అంటే తన బాధ్యతలు కూడా మీ బాధ్యతలాగా అనుకొని తన రెస్పాన్సిబిలిటీ కాకుండా తన కడుపులో బేబీ కూడా పెరుగుతుందని చెప్పేసి ఇందాక వాళ్ళు చెప్పారు కదా, ఆ బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుంది. అవునది ఎలాగైనా సరే నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఇంద్ర ప్రేమించిన అమ్మాయి అడ్రస్ తెలుసుకొని తనని తిరిగి ఇంట్లో బాధ్యతగా ఇక నా కొడుకును ఎలా చూసుకున్నానో వాడికి ఏ కష్టం లేదు, నీ కొడుకు నా చేతిలో పెరుగుతాడని ఆ నమ్మకాన్ని నా ఇంద్రకి ఇస్తాననేసరికి అహల్య షాక్ అయిపోతుంది.